ఇందిరమ్మ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం చర్చనీయంగా జరిగింది. ఇందిరమ్మ పంపిణీ చేసే సమయంలో ప్రజలను ఉద్దేశించి గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, ఆర్థిక సంక్షోభానికి గల కారణాలపైన ఇటు పొంగులేటి శ్రీనివాస్ గారు ఇటు మాట్లాడుతున్న సమయంలో ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదానికి దారితీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పట్టాలు పంపిణీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టాలు పంపిణీ చేసే సమయంలో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆర్థిక సంక్షోభం తెలంగాణలో ఏర్పడింది, దానివల్లనే కొన్ని హామీలు ఇవ్వలేకపోతా ఉన్నామంటూ ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్తుండగా అక్కడ ఆ వేదిక పైనే ఉన్న ఎమ్మెల్యే హోదాలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇది తప్పుడు ప్రచారం ఆపండి అంటూ తను అక్కడ గట్టిగా స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు కూడా కొంత మాటల పరంపరం కొనసాగిన నేపథ్యం కూడా చూసాం. అదేవిధంగా ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రిగా ఉన్న తాను కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఇటు పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారనే విధంగా తెలుస్తూ ఉంది. ఏవైతే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇళ్ళని ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లెక్క ఇస్తా ఉన్నారు, మీరు కట్టిన ఇల్లు ఇంకా మీకు పంపిణీ కూడా రాలేదు అంటూ పాడి కౌశిక్ రెడ్డి అక్కడ వేదిక పైనే స్పందించినట్టు కూడా కనబడతా ఉంది. లేదు గత ప్రభుత్వమే కాదు, మన ప్రభుత్వం వచ్చిన కాంచెలే అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తూనే ఉన్నాము, ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊరికి ఇస్తూనే ఉన్నాము అంటూ ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాము. ఇద్దరి మధ్య అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళ మధ్య మాటల పరంపరం కొనసాగిన నేపథ్యం చూసాము. వేదిక పైనే మరి ఇద్దరు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చూసాము. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం